ఏడు తిన్నా అమెరికా వాడని ఇంకొకడు ఉన్నాడు కదా ఇజ్రాయేల్ ఎవడని వాళ్ళకి వాళ్ళిద్దరు ఒకటే ఉన్నవాళ్ళు అందరూ ఎక్కడిపోయారు. చైనా వాడు మనీ కొంచెం అన్నం ఇందులో గుమ్మడించారు సార్లకి మరి అయ్యానంట కదా. కొంత ఇంట్లో పెట్టి ఇగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి చేపని చెప్తా. ఒక సైడ్ వాళ్ళు అండి చేపలు గుమ్మడికాయ అన్నీ కలిపి వస్తాయి. అరటిపూర బాగుంటుంది రంగు. అందరూ చెట్టు కింద బలి చేపలు చేసేస్తాం ఇక్కడ ఇక్కడ కొయ్యటా నుంచి శబ్దగా శాలువా ఉంది, అది వచ్చింది. నేను దాన్ని ఉతకలేక పెట్టిలో పడేసింది. అది వెళ్ళేప్పుడు పట్టుకెళ్ళి మీ దివానా కట్టి మీద తెచ్చుకోండి సరిపోతుంది. కొయ్యటది ఎప్పుడో 40 సంవత్సరాలు. అరటిపూర రంగు బాగుంటుంది రంగు. తాతయ్య ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? దేంతో దేంతో పడుతున్నారు? ఏం రాడేది? నార్మల్ రాడేనా? ఇది పొద్దుకి రావడం ఉంటుంది. చేపని చెప్తా. ఇది పట్టుకొచ్చి వీటికి కర్రలు ఎత్తికేడు తలపండి. మధ్య చేస్తారండి అప్పుడే. నీకోసమే ఈవిడ ఎప్పుడు మధ్యసారి చేసినా మీరే గుర్తొస్తారు. ఏంటే అడావిడేంటి తలచోడనే పడుకో సారీ చదువుతాను ఇలా మరిగేసాను కదా అని సారీ చదువుతున్నారా? చేప ఏంటి 200 అంట మళ్ళీ వచ్చేప్పుడు కొనుక్కొచ్చి చేసుకొని పెడతారా? ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సాయంత్రం వెళ్తాను వండేసాను. నన్ను సత్వాకి ఇచ్చేది వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు నన్ను చేప కొన్ని ఎక్కువ ఇచ్చేది. అవి ఎక్కువ వండుకెళ్ళి ఇప్పుడు బంగారం చేప ఉంటున్నాను. డాక్టర్ చేప తినమన్నారు. ఈ కీళ్ళు ఇవి వాచిపోయి నడవలేక కొలెస్ట్రాల్లో చేప తినొచ్చుంటారు. వెయ్యని మటన్ ఇలాంటివి తినకూడదు. అది పళ్ళు ఎక్కువ తింటాడు. అందుకని ఆ విటమిన్ లేదంట చేప తినమన్నారు. మొన్న ఇంకా బలవంతాన్ని కళ్ళు మూసుకుని 4 ముక్కలు తినిపించారు. ఎప్పుడు అలవాటు ఈ ఒకరాళ్ళు అవి చాలా మందికి తేడా ఉబ్బుకోటాలు ఒళ్ళు వచ్చినటువంటి మేడిపండు చూడు మేలుమై ఉంటున్నారు. కానీ మధ్యలో నడిచినోడికి లేదు. మీకు కళ్యాణిని సీనుని 3 కిలోమీటర్లు నడుపుతారు. మట్లు జోడు తీసి నడమంటే నడలేకపోతున్నారు. నడమంటారు జోడు లేకుండా నడవాలి. ఏడతో కౌతుపురం ఉండేది దానికి ఏంటి ఆట అయినప్పుడు తర్వాత ఏమో పేస్ట్ వచ్చినప్పుడు రెస్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం సెకండ్ల మీద తీసేయాలి. ఇల్లు వెళ్ళిపోద్ది. ఇంక మళ్ళీ ఎక్కడి నుంచి నవ్వుతూ ఇక్కడే ఉంచుతానండి. మీకు కావాల్సినప్పుడు పట్టుకెళ్ళి తిరగండి. అదిగో మాది ఉంది. ఇది ఒక్కటే వాళ్ళ పిల్లలేమో అని జగదీశ్వర మామ లక్ష్మీచారి కట్టే బాగుంటుందండి. లక్ష్మీచారి కట్టే ఇరగనివ్వరు అసలు. మేము మీరు లేనప్పుడు కూరలు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం. మన అత్తయ్య నాకు నాకు మన అత్తయ్య అయ్యే మరి చిన్ననాటి జ్ఞాపకాలు అక్కడే కూర్చొని మా కుమారు ఒకటండి. ఇది అందరూ చెట్టు కింద బలి నేను చేతి పని చేసుకుంటాం. ఇప్పుడు ఎక్కడ ఆ సందాలు లేవు. ఎవరింట్లో వాళ్ళే మగ్గిపోతున్నారు. టీవీలో అయితే పడుకుంటే ఆవిడ ఇంకా తాళం చేసి దండం ఉంచుకుంటారు. ఒకరు చుడుతుంది. పాపేమో వద్దు పడిపోతా ఉంటే ఎంతో అది కదండి మంచి. ఒక సైడ్ వాళ్ళు అండి చేపలు గుమ్మడికాయ అన్నీ కలిపి వస్తారు. గుమ్మడికాయ ముక్కల కింద కోసేసి చేపలు వేసేసి ఉప్పు కారం వేసేసి పొయ్యి మీద పెట్టేస్తారు. ఇంత కూర వాళ్ళు మనోళ్ళు కదా వాళ్ళు.
అదేంటిది బూడిదా? బూడిద అంటే తులసి పండు. నీళ్ళు తోడు వేసారమ్మ చెరువుకి. కానీ ఏసీలు వేసుకుంటే అలాగే ఉంటాయి. మరి మాకెందుకు రావట్లేదు? లేదమ్మా. మరి వచ్చిన వాళ్ళకి అలా ఉండదు. ఇంకెక్కడికి రారు, అక్కడే కూర్చుని ఉంటారా. జాన్ చెట్టు కాడ ఊగేస్తారా పిల్లలు. జాన్ చెట్టు అమ్మయ్య వచ్చారు అనుకుంటుంది. ద్వారకాలోని ఇప్పుడు ఆటరాలు చెప్తాను. నువ్వు చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు చెయ్యేసారు. అప్పటి నుంచి చెక్కిపోయింది. పోయిందండి. అంతకు మనం చెక్క వేసి నేను మా మామిడి చెట్టు బాగా వేసింది. 7 పోతే లేదు, మొత్తం పోయింది. ఇది అది లేదు. ఒక్కో సంవత్సరం కాయ ఉండి ఎక్కడ పోయినాయి ఇది లేదు అది లేదు. కనీసం ఫోన్ అన్నా మరే ఈ ఓసారి మొన్న 500 ఎట్టు కొట్టించాం. అయినా ఈ 2 చెట్లకి కానీ మణి మామిడి చెట్టు అండి, చింత చెట్లు అండి, కుంకుడు చెట్లు అండి. ఓ సంవత్సరం పండితే ఓ సంవత్సరం పండు. భారత గారికి ఎక్కడ ఉందో కానీ కుంకుడికాయలు ఎండబెట్టేది అక్కడే గాంధీ గారు చెప్పి అక్కడ గుంట మొన్న వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు కుంకుడు చెట్టు ఉందా వెనకాల ఉందా. ఆన్లో ఉందంటే వీడియో ఆన్లో ఉందా? కట్టయితే పర్లేదు. నోటి దోల అవి తీసేస్తాం తర్వాత. అలా తీసేస్తే పర్వాలేదులే. మణి కొంచెం అన్నం ఇందులో గుమ్మడి చేయడం. చెప్తాను. అది వీడియోలు అయ్యి తీయాలి కదా, పెద్దలు ఇస్తారాలే అని మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతుంది. పెసలు ఇస్తారా? ఏమని ఇది వరకు పిండి శనగపప్పు చాలండి ఎరగండ పెట్టేసి 2 పలుకులు వేసుకుని అలాగే ఇచ్చేవాళ్ళు. సార్లకి మరి అయ్యానంట కదా. పంచదారలో ఆటలతో శనగపప్పు తర్వాత మా తెలివితేటలు ఉపయోగించి తడి పొడి అనేసి పోటీ ఎండబెట్టి ఉన్నది ఒక కుక్కే. వాటి గురించి ఇప్పుడు మేము రేషన్ బియ్యం తింటాం. దానికి ఏమండం ఇంకా గెంజి సరిపోవట్లేదు. బట్టలు గెంజి లచ్చించారు అడుగుతారు. ఇంకా లచ్చించారు లేదమ్మా అన్నాను. వచ్చారు ఇందాక ప్రభా అన్నాను మణిగారు ఇక్కడ ఉంటుందండి అన్నాను. కడిగిస్తాం అక్కడ కొంత ఇంట్లో పెట్టి ఆ బకెట్లో కడిగిస్తే పర్లేదు. అది ఇలా పెట్టి ఇగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో పెట్టేస్తాను. ఏదైనా పైన కంచెం తీసుకుని వడ్డగిలిగండి పోయిన మీరు పెట్టింది. మొత్తం జలకడ్డలన్నీ మరి ఎడ్డ అదే కదా. ఇప్పుడు మనకి మోడీ ఎలాగో అలా సౌదీ మొత్తం వేస్తాం. ఉన్నవాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు. అదేమో ఇప్పుడు మొత్తం అంతా ఏకమయ్యి మొత్తం దేశాలన్నీ ఏకమైపోయినాయి. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి మీద గ్యాస్ కూడా చాలా గ్యాస్ అయిన నూనె కూడా రేట్ ఆడు ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఏమీ పర్వాలేదు అంటున్నాడు. మీకు తయారవ్వకుండా కొన్ని ఉన్నది నా ఇంట్లో నీ ఉందనుకోండి వాళ్ళు రచించారు ఒక అడ్డుకి వస్తాను. అది తయారవ్వకుండా ఎక్కడి నుంచి వస్తుంది? అవును ఎక్కడి నుంచి వస్తుంది? తక్కువ మంది అనేసినారు బాబా. అమెరికా వాడు చేయడనుకుంటున్నాడు. అమెరికా వాడు చైనా వాడు ఇరాన్ మన మధ్య దగ్గర ఆడొకడు మొత్తం కంట్రీలన్నీ ఈ పక్కన అయిపోయింది. మొత్తం దేశాలన్నీ ఏదైనా అమెరికా వాడని ఇంకొకడు ఉన్నారు కదా ఇజ్రాయేల్ ఎవడని వాళ్ళకి వాళ్ళిద్దరు ఒకటే ఉన్నవాళ్ళు అందరూ ఏకమైపోయారు. చైనా వాడు ఈ పక్కకు వచ్చింది. మొత్తం అందరూ ఏకమైపోయారు. మొత్తం అమెరికా కొట్టేస్తారు. వీడికి తెలియకుండా రహస్యమైన యంత్రాలు ఆడి దగ్గర ఎన్నో ఉన్నాయి. అందుకే మరి 15 కూర్చేసాడు ఈ విమానాలను అమెరికా ఊడి. ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి దేశాల గురించి. ఇరాక్ ఇరాన్ మా తమ్ముడు ఇరాక్లో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు యుద్ధం వాళ్ళిద్దరికీ. అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు మా ఊడు అక్కడే ఉన్నాడు. మా మూడో మధ్య మళ్ళీ ఆ అన్న తీసుకెళ్తే మా అక్కడికి వెళ్ళలేదు. మూడో అయినా ఈయనే వెళ్తా పోయితే ఉండోడు కాదు మరి బంగారంలో
అమ్మ గింజ రీపని పెట్టానా నేను పెడతా అయిపోయింది. కాకపోతే మీకు ఏ పక్క పక్క ఈ కొరత మొదలెచ్చింది.